రాజ్ ప్రేమను నిరాకరించడంతో కావ్యపై సీతారామయ్య మండిపడతాడు. బంగారం లాంటి అవకాశాన్ని కాదనుకున్నావని, నీవు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా ఇది మాత్రం తప్పేనని అంటాడు. రాజ్ కనిపించకపోవడంతో దుగ్గిరాల వారింటికొచ్చి హంగామా సృష్టిస్తుంది యామిని. దాంతో రగిలిపోయిన అపర్ణ, నా కొడుకును మాకు కాకుండా చేశావు అంటూ నిన్ను జైలుకు పంపడం నాకు నిమిషం పని అని వార్నింగ్ ఇస్తుంది. అసలే రాజుకు కోపం ఎక్కువని, కావ్య తన ప్రేమను రిజెక్ట్ చేసిందన్న బాధతో ఏమైనా చేసుకున్నాడేమోనని రుద్రాణి అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. తన గదిలో రాజ్ ఫోటోను చూస్తూ బాధపడుతున్న కావ్యను అపర్ణ, ఇందిర ఓదారుస్తారు. ఇంతలో రాజ్ గురించి భయపడవద్దని, నా దగ్గర క్షేమంగా ఉన్నాడు అని ఫోన్ చేసి చెబుతుంది రేవతి. భర్త క్షేమంగా తిరిగి రావడంతో అతని కోసం రేవతి ఇంటికి హడావిడిగా పరుగులు తీస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది. ఇక ఆగస్టు 8వ తేదీ ఎపిసోడ్ 795లో ఏం జరిగిందో చూద్దాం. కావ్య కంగారుగా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో రాజుకేదైనా జరిగిందా అంటూ రుద్రాణి హడావిడి చేస్తూ ఉంటుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెపై విరుచుకుపడుతుంది. నా మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళింది అక్కడ జరగరానిది జరిగిందని కాదు, నా మనవడు దొరికాడని అంటుంది ఇందిర. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవగా సుభాష్ చాలా సంతోషిస్తాడు. రాజ్ క్షేమంగా ఉన్నాడని కావ్య ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి చెబితే అది ఆగమేఘాల మీద వెళ్లిందని అపర్ణ అంటుంది. కావ్యకు ఫోన్ చేసి అడ్రస్ పెడితే మనం కూడా వెళదామని అంటాడు సుభాష్. దాంతో భయపడిన ఇందిర అడ్డుపడుతుంది. నా మనవడు మనసు విరిగిపోయి కుమిలిపోతున్నాడు అని వారిద్దరినీ కాసేపు ఒంటరిగా వదిలేద్దామని చెబుతుంది ఇందిర. ఫ్యామిలీ మొత్తం ఆమె మాటలకు సరేనని అంటారు. ఇక ఈ ప్రాబ్లంను తెగే వరకు లాగడం సరికాదని రాజుకి నిజం చెప్పేద్దామని సుభాష్ చెప్పడంతో అంతా ఉలిక్కి పడతారు. కావ్య వాడి ప్రేమను యాక్సెప్ట్ చేయనందుకే రాజ్ ఇలా వెళ్లిపోయాడని, అలాంటిది మనమే వాడి నిజమైన తల్లిదండ్రులమని తెలిస్తే తట్టుకోగలడా అని ప్రశ్నిస్తాడు సుభాష్. ఆ మాటలతో టెన్షన్ పడ్డ రుద్రాణి వెంటనే ఈ విషయాన్ని యామినికి చెప్పాలని అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటుంది. రాజుకి వాళ్లు నిజం చెప్తే నీ జీవితం నాశనమేనంటూ యామినిని హెచ్చరిస్తుంది రుద్రాణి. అక్కడి వరకు రానిస్తే నేను యామినిని ఎందుకవుతాను? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అనంటుంది యామిని. రేవతి ఇంటికి వచ్చిన కావ్య ఆయనెక్కడున్నారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. రాజ్ మీ ఇంటికొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడట కదా అని ప్రశ్నిస్తుంది రేవతి. నువ్వు తనతో పెళ్లి ఇష్టం లేదని కఠినంగా మాట్లాడావా అని అడగ్గా అవును అని సమాధానమిస్తుంది కావ్య. నా తమ్ముడు గతం మర్చిపోయాడు, తిరిగి ఇంటికి తీసుకురావాలని నాతో చెప్పావు కదా, మళ్లీ ఇదంతా ఎందుకు చేశావు అని నిలదీస్తుంది రేవతి. నువ్వు అన్న మాటల్నే తలుచుకుంటూ రోడ్డు మీద వెళుతుండగా రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని, చిన్న గాయమ అయ్యిందని టెన్షన్ పడవద్దని అంటుంది రేవతి. రాత్రి నేను మా ఆయన కారులో వెళుతూ ఉండగా ఓ కారు రాజును గుద్దేసిందని, మేమే కాపాడాము అని, గాయాలేవీ కాకపోవడంతో తలకు చిన్న కట్టుకట్టి పంపేశారని జరిగింది గుర్తు చేసుకుంటుంది. గాయపడిన రాజ్ మందులు వేసుకుంటూ ఉండగా ఇలా చేశావేంటి తమ్ముడు, నీకేమైనా అయితే నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు అని రాజుని అడుగుతుంది రేవతి. ఓ కుటుంబం దూరమైతే ఎంత నరకం అనుభవించాలో మేం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేవుడు మీకు మిమ్మల్ని ప్రేమించే ఫ్యామిలీనిచ్చాడు, ఇలాంటివన్నీ వదిలేసి వెళ్లిపోవాలని ఎందుకు అనిపించింది అని జగదీష్ అడుగుతాడు. మీరంతా అనుకుంటున్నట్లు నేను ప్రాణాలు తీసుకోవాలని అనుకోలేదు, కళావతి పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి తట్టుకోలేకపోయాను అని చెబుతాడు రాజ్. ఆ బాధలో వెళుతూ ఉంటే అనుకోకుండా అలా జరిగిపోయిందని అంటాడు. వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెబుదామని రేవతి అడగ్గా రాజ్ వద్దంటాడు. కనీసం నువ్వెక్కడున్నావన్న విషయం కళావతికి చెబితే తను సంతోషిస్తుంది అనంటుంది. నేనే వద్దు అనుకున్నప్పుడు నన్ను తను పట్టించుకోదు అని రాజ్ బాధపడతాడు. కళావతికి నువ్వంటే ఎంతో ఇష్టమంటూ రేవతి చెబుతుంది. అదంతా నిజం కాదని, కళావతి తనను కేవలం స్నేహితుడిగానే చూసిందని బాధపడతాడు రాజ్. మీకు కూడా నేనుండడం ఇబ్బందైతే ఇక్కడ్నుంచి వెళ్లిపోతాను అని రాజ్ అనడంతో రేవతి మండిపడుతుంది. నువ్వు నా తమ్ముడివి, జీవితాంతం నాతోనే ఉన్నా నాకేం అభ్యంతరం లేదని రేవతి అంటుంది. రాజ్ నా దగ్గరే ఉన్న విషయాన్ని నీకు చెప్పొద్దని తమ్ముడు చెప్పడంతోనే నీకు ఫోన్ చేయలేదని కావ్యకు చెబుతుంది రేవతి. రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య అరుస్తుంది. కళావతికి చెప్పొద్దని చెప్పాను కదా, నీకీ తమ్ముడు కంటే తనే ఎక్కువైందా అని రేవతిపై రాజ్ మండిపడతాడు. మీరేమైనా సినిమాల్లో హీరో అనుకుంటున్నారా, లవ్ ఫెయిల్ అయిందని యాక్సిడెంట్ చేసుకోవడానికి అంటూ ఫైర్ అవుతుంది కావ్య. మీరు రాత్రి నుంచి ఇంటికి రాలేదని యామిని చెప్పడంతో నేను చాలా టెన్షన్ పడ్డాను అని అంటుంది కావ్య. మీ మనసులో నా మీద ఇంత ప్రేముంటే ఎందుకు అలా మాట్లాడారు అని రాజ్ అడుగుతాడు. మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టే అందుకే ఇక్కడిదాకా వచ్చారని అంటాడు రాజ్. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు, మీరు ఎక్కడుంటే నాకెందుకు,
మీ దారి మీది, నా దారి నాది అని కావ్య బయటికి వెళ్లబోతూ ఆగిపోతుంది. నేను మీతోనే ఇంటికి వెళతాను అని కావ్య తేల్చి చెప్తుంది. మా అత్తయ్య అమ్మమ్మల కోసం నేను మిమ్మల్ని తీసుకువెళతాను అని అంటుంది కావ్య. రాజ్ రాను అంటున్నా కావ్య బలవంతంగా లాక్కెళుతుంది. మీ అందరితో కలిసి ఇక్కడే ఉండిపోవాలని ఉందని, దానికి బంధం కావాలని, దాన్ని కళావతి గారు మాత్రమే ఇవ్వగలరని అంటాడు రాజ్. ఆవిడ కాదు అనేసరికి తట్టుకోలేకపోయానని అంటాడు. తనెందుకు నో చెబుతోందో అర్థం కాలేదని అంటుండగా ఇంతలో యామిని ఎంట్రీ ఇస్తుంది. నిన్ను కాదనుకున్న మనిషి కోసం నిన్ను ప్రేమిస్తున్న మనిషిని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నావా అని నిలదీస్తుంది. నువ్వే ప్రపంచమని నమ్మాను అంటూ నీతో జీవితాంతం కలిసుండాలని కలలు కన్నానని అంటుంది యామిని. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనుకున్నాను, కాని ఇలా ప్రాణం మీదికి తెచ్చుకుంటే మాత్రం ఊరుకునేదాన్ని కాదని చెప్తుంది. దానికి కారణమైన వాళ్లను కూడా వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది యామిని. మా బావను ఎందుకు వద్దనుకున్నావంటూ కావ్యను నిలదీస్తుంది. అది ఎంత పెద్దదైనా నేను సాల్వ్ చేస్తానని అంటుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.